రైట్ గా 6 లో డీటెయిల్స్ చూస్తే మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు సరైన రీతిలో దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇన్ఛార్జి మంత్రులదేనని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పందించారు. వెంటనే జిల్లాలో పదవులు భర్తీ చేయాలని ఆదేశించారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని సీఎం కితాబిచ్చారు. పార్టీ ప్రభుత్వం సమన్వయంతో కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇక రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో మిగతా మంత్రుల నుంచి ఉద్దేశించి కావచ్చు, జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ల మంత్రులను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు జరిగింది. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఎట్టకేలకు కొంతమంది మంత్రుల తీరును మాత్రం ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో కొంతమంది మంత్రుల తీరు సరైనది కాదంటూ సరైన రీతిలో కొంతమంది మంత్రులు తమ తీరు మార్చుకోవాలంటూ కూడా ఆయన హితవు పలికినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులుగా కొన్ని జిల్లాలకు కొంతమంది ఇన్ఛార్జ్ మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో రాబోయే కాలంలో లోకల్ ఎలక్షన్ సంబంధించి కావచ్చు, అదే సందర్భంలో ప్రజలకు చేరువయ్యేటటువంటి మరికొన్ని అంశాలకు సంబంధించి మంత్రులు సరైన రీతిలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఇప్పటికీ అదే ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికీ 18 నెలలు పూర్తయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో గోల్డెన్ అవర్స్ అంటూ ఆయన పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో కొంత ఘాటుగా ఉన్నటువంటి ఆ పరిణామ క్రమంలో మిగతా మంత్రులు ఎవరినైతే ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారో వారు స్వతహాగా పూర్తి స్థాయిలో తమపైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహమయ్యేటట్టు కూడా వారంతా తీరుతెన్నులు మార్చుకుంటారా లేదా చూడాలి. అదే సందర్భంలో రాబోయే కాలంలో లోకల్ బై ఎలక్షన్ సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు సంబంధించి కూడా కొన్ని దృష్టి సారించాలి. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పార్టీలోని కొంతమంది చీలిక కారణంగా కొంతమంది బయటకు వెళ్ళడం, అదే సమయంలో వేరే పార్టీ నుంచి వలసలు వచ్చి పార్టీలోకి చేరడం వంటి వాళ్ళ అంశాలపై కూడా రేవంత్ రెడ్డి కొంత చర్చించినట్టుగా తెలిసింది. ఈ అంశాలకు సంబంధించి పార్టీలో చీలిక ఏర్పడద్దు, రాబోయే కాలంలో మనం అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు సమాయత్తం అవ్వాలి, సిద్ధంగా ఉండాలి. మెజార్టీ స్థానాలు సంపాదించిన దిశగా ప్రతి ఒక్కరు అడుగు వేయాలి. అదే సమయంలో పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు రంజించాలి. ముఖ్యంగా ఇన్ఛార్జి మంత్రుల వ్యవహారానికి సంబంధించి తీవ్రస్థాయిన ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ల మంత్రులదే జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మనగడ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందని పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం గాంధీ భవన్ లో ఈరోజు జరిగినటువంటి ఈ మీటింగ్ సంబంధించి రేవంత్ రెడ్డి మాత్రం మంత్రుల తీరుపై కొంత అసంతృప్తి అయితే వెళ్ళగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. గత 12 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రపంచ దేశాలను టెన్షన్ పెట్టిస్తోంది. తాజాగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా దాన్ని ఇరాన్ బ్రేక్ చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇరాన్ దాన్ని ఉల్లంఘించి తమపై క్షిపణులతో దాడులకు దిగిందని, దీనికి ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలపై స్పందించిన ఇరాన్ కాల్పుల విరమణను ఆమోదిస్తున్నామని, శత్రువులపై మాకు అస్సలు నమ్మకం లేదని, మా వేళ్లు ఇప్పటికీ ట్రిగ్గర్ పైనే ఉన్నాయని హెచ్చరించింది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లబడతాయని అంతా అనుకున్న సమయంలో మళ్లీ ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ బ్రేక్ కావడం, ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండడం ప్రపంచ దేశాలను టెన్షన్ పెట్టిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, థ్యాంక్ యూ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం మాత్రం ప్రపంచ దేశాలని టెన్షన్ పెట్టిస్తున్న మాట వాస్తవమే. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని బ్రేక్ చేసి ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్ పై క్షిపణుల దాడి కురిపించిన సంఘటన అన్ని రంగాల్లో కూడా అన్ని కోణాల్లో కూడా దాన్ని పరిశీలిస్తే మాత్రం యుద్ధం ఆగే పరిస్థితి లేదని స్పష్టమవుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులతో దాడి చేయడం అనే విషయాన్ని మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా సీరియస్ గా పరిగణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇరాన్ అనుసరిస్తున్న చర్యలు మాత్రం ఇజ్రాయెల్ కూడా సహించడం లేదు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందని చెప్పేసి ఇజ్రాయెల్ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. దీనికి స్పందించిన ఇరాన్ మాత్రం తాము శత్రువులపై తమకు నమ్మకం లేదని, తమ ట్రిగ్గర్ పై ఇప్పటికీ వేళ్లు ఉన్నాయని కూడా పరోక్షంగా హెచ్చరిస్తారు. అంటే ఇరాన్ అంతర్గతం ఏమిటనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఎలాంటి ఆలోచనతో ఉందనేది కూడా ఎవరికి అంతుపట్టని పరిస్థితి. ఏదేమైనా రెండు దేశాల మధ్య జరుగుతున్న
ఈ యుద్ధ వాతావరణం అసలు ప్రపంచ దేశాల్లో టెన్షన్ పెట్టడంతో పాటు భారత్ లో కూడా ఒక ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్న పరిస్థితి ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు దౌత్యులు ఎవరైనా వ్యవహరించి దీన్ని ఆ సమస్యను పరిష్కరించే దిశలో చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఇరాన్ దూకుడు మాత్రం రోజు రోజుకు పెరుగుతుందని కూడా మనం భావించవచ్చు. కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 420 అబద్దాలు, లోకేష్ 840 అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 19, 19 నుంచి 24, 2024 నుంచి 25 ఆర్థిక స్థితిగతులపై చర్చకు సిద్ధమని తెలిపారు. చర్చకు సీఎం చంద్రబాబు వస్తారా లేక లోకేష్ వస్తారా అంటూ నాని సవాల్ విసిరారు. సూపర్ 6 హామీలు ప్రజలను విపరీతంగా ప్రభావితం చేశాయని అన్నారు. హామీలు అమలు చేయకుండా జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. నాని ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి కూడా ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతుందని చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా పేర్ని నాని ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఉన్నాయో సూపర్ 6 హామీలని ఎక్కడ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా పేర్ని నాని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం అంటే అధికారంలోకి వచ్చే ముందు ఒక పక్క చంద్రబాబు 420 అబద్దాలు, అదేవిధంగా లోకేష్ 8 పార్టీ అబద్దాలు చెప్పారు. అబద్దాలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 కి పూర్తిగా కూడా ప్రజలు నమ్మారు. సూపర్ 6 పథకాలు ఇస్తారని చెప్పేసి కూడా ప్రజలు నమ్మారు కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ పథకాలను అమలు చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి కూడా పేర్ని నాని చెప్పడం జరిగింది. అదేవిధంగా గత జగన్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నెరవేర్చారని, ప్రజలకు ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చేశారని చెప్పేసి పేర్ని నాని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ నాయకులే టార్గెట్గా ముందుకెళ్తున్నారు తప్పితే అభివృద్ధి ఎక్కడా చేయట్లేదని చెప్పేసి పేర్ని నాని చెప్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. గతంలో చూసుకోవచ్చు, ఇప్పటికే పేర్ని నాని మీద గతంలో రేషన్ బియ్యానికి సంబంధించి ఒక కేసు అతని భార్యపై నమోదైనటువంటి విషయం తెలిసిందే. రేషన్ బియ్యం అక్రమంగా తరలించినటువంటి కేసులో కూడా గతంలో పేర్ని నానిపై కేసు అయింది. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించి కూడా పేర్ని నానిపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఈ 2 కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు అయితే చేశారు. అయితే నిన్న జగన్ పై సత్తెనపల్లి జగన్ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి సంఘటనలపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినటువంటి విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టినటువంటి పేర్ని నాని తీవ్ర స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వాన్ని అయితే విమర్శలు అయితే గుప్పించారని చెప్పుకోవాలి. మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వైసీపీ నాయకులపై కేసులు పెట్టడం మాని ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ సూపర్ 6 హామీలను నెరవేర్చి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై దృష్టి పెట్టాలి తప్పితే వైసీపీ నాయకులపై దృష్టి పెట్టకూడదు. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందని ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో వాళ్ళు మాటలు చెప్తూ ముందుకెళ్లారే తప్పితే ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. కావాలంటే దేనికైనా సిద్ధం, కావాలంటే సవాలు విసురుతున్నాను. మనం ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు అభివృద్ధి చేసిందో చెప్పాలని చెప్పేసి కూడా పేర్ని నాని అయితే సవాల్ విసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సాంబశివరావు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రిమండలి సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణ లేవనెత్తిన బనకచెర్లపై తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. వరద జలాలు మాత్రమే వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఏపీ ఎప్పుడూ అభ్యంతరం తెలపలేదని గుర్తు చేశారు. అలాగే 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రతిపాదనలను సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక స్వర్ణాంధ్ర P4 పై త్వరలో కమిటీలు ఏర్పాటుపై చర్చించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కీలక కేబినెట్ సమావేశం అయితే జరిగింది. ఈ కీలక కేబినెట్ సమావేశంలో అనేక విషయాలపై మంత్రివర్గం అయితే నిర్ణయాలు తీసుకుంది. వీటిలో ప్రధానంగా ఈరోజు కేబినెట్ సమావేశం మొదలు కాగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన తల్లి అనారోగ్యం బారిన పడ్డారని చెప్పి విషయం తెలియగానే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో ఆయన బయట వెళ్ళిపోవడం జరిగింది. అనంతరం కూడా కేబినెట్ సమావేశం కొనసాగింది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 42 అజెండాలకైతే ఆమోద ముద్ర వేశారు మంత్రులకు అందరూ కలిసి. వీటిలో ప్రధాన
ప్రధానంగా ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు నడుస్తోంది, బనకచెర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేస్తుంది. ఈ అభ్యంతరాన్ని కూడా వాళ్ళ సందేహాలను కూడా నివృత్తి చేయాలని చెప్పి చంద్రబాబు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. గతంలో తెలంగాణ చేపట్టే అనేక ప్రాజెక్టులకి తాము ఎప్పుడు అడ్డు చెప్పలేదని, ఏదైనా కూడా చట్టబద్ధంగానే ఏదైనా ప్రాజెక్టులను కూడా తీస్తామని తెలియజేశారు. అలాగే మరికొన్ని ముఖ్య అంశాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుని ఇట్లా ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో పలు సంస్థలు భూ కేటాయింపులు కావచ్చు, అలాగే మంత్రివర్గం ఆమోదం చెందింది. అలాగే పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకు పోలీసులకు 40 బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల పోస్టులు కూడా ఆమోదం తెలిపింది. అలాగే 9 అన్నా క్యాంటీన్లకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే భవన నిర్మాణ చట్టంలో నిబంధనలు సవరిస్తూ సులువుగా అనుమతులు వచ్చేలా సవరణ చేసుకున్నారు. అలాగే టెన్నిస్ క్రీడాకారుడు సాయి సాకేత్కి సంబంధించి స్పోర్ట్స్ కోటా కింద ఆయనకి డిప్యూటీ కలెక్టర్గా డిప్యూటీ కలెక్టర్ పోస్టు హోదా ఇవ్వాలని కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరీ ముఖ్యంగా సిఆర్డీఏ పరిధిలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సిఆర్డీఏ పరిధిలో అంటే అమరావతికి సంబంధించిన మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటే అమరావతి అభివృద్ధికి సంబంధించి మళ్ళా కూడా భూమి అవసరం అవుతుందని చెప్పి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్లో అనేక విషయాలు కూడా ఆమోదం తెలిపారు. ముఖ్యంగా కాగ్నిజెంట్ విశాఖపట్నంలో 22 ఎకరాలకు సంబంధించి మొత్తం 1 ఎకరా కేవలం 99 పైసల చొప్పున కాగ్నిజెంట్కి ఇవ్వబోతున్నారు. అంటే 15,000 కోట్ల పైసలకు పెట్టుబడులతో సుమారు 10 నుంచి 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది కాగ్నిజెంట్ ఐటీ పరిశ్రమ. అలాగే అమరావతి భూములకు సంబంధించి అక్కడ బిల్డింగ్స్ కట్టడానికి వాటి కూడా 864 కోట్ల రూపాయలకి ఒక అభివృద్ధి ప్రణాళికలు కూడా ఆమోదం తెలిపారు. అలాగే ప్రధానంగా అమరావతిని కనెక్ట్ చేస్తూ అంటే ఆ రాజధాని కనెక్ట్ చేస్తూ జాతీయ రహదారులకు అనుసంధానించే రోడ్ల డెవలప్మెంట్ కూడా అనేక పనులు కూడా అభివృద్ధికి ఆమోదం తెలిపారు. అలాగే ముఖ్యంగా మొత్తం 8,000 కోట్లకు పైన అభివృద్ధి పనులకు ప్రణాళికలకు అన్ని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. సో మొత్తం మీద ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర కేబినెట్ సమావేశంలో అనేక అంశాలకి మొత్తం మీద ఆమోదం తెంపుతూ ఈరోజైతే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలను కూడా కొలుసు పార్థసారథి మంత్రి ఎవరున్నారు ఆయన బయట వచ్చి ఈరోజు దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా తెలిపారు. మరీ ముఖ్యంగా అమరావతిని ముఖ్యంగా అభివృద్ధి చేసే అంశం కావచ్చు, లేదంటే ఇటు మొత్తం కొత్తగా 9 అన్నా క్యాంటీన్లు కావచ్చు. అన్నా క్యాంటీన్లు అంటే 7 కుప్పంలో 1, మరొక 6 సిటీకి సంబంధించి ఏళ్ళ కూడా కొత్తగా అన్నా క్యాంటీన్లు పెట్టాలని చూశారు. అలాగే మరీ ముఖ్యంగా సంవత్సరం పరిపాలన మీద ప్రజల్లోకి నెక్స్ట్ ప్రణాళికలు స్వర్ణాంధ్ర ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఈ అంశాలు కూడా ప్రస్తావించారు. వీటితో పాటుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు చేరువయ్యేందుకు ఏ విధమైన ప్రణాళిక రచించాలి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పనులన్నీ కూడా తొందరలోనే అభివృద్ధి కార్యాచరణకైతే అభివృద్ధి చేసేందుకు కూడా అన్ని అనుమతులు తీసుకున్నారు. అయితే అన్ని అనుమతులు అయితే ఇచ్చారని చెప్పవచ్చు. బ్రాహ్మణి. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన కంపెనీకి చెందిన ఓ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థలో సురేంద్రబాబు భాగస్వామిగా ఉన్నారు. ఆ సంస్థ అక్రమ మార్గాల్లో 920 కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు తెలుస్తోంది. నకిలీ పత్రాల ద్వారా యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి 20 కోట్ల రుణాలు పొందినట్లు సమాచారం. రుణాలకు సంబంధించి బ్యాంకులను మోసం చేయడంపై ఆర్బీఐ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. ఎస్ కీర్తి, గుడ్ ఈవినింగ్. కళ్యాణ్ దుర్గం ఈ స్టాంప్ వ్యవహారం అంశం చూసుకున్నట్టయితే మొత్తానికి గమనిస్తే ప్రస్తుతం ఈ వార్త పెద్దగా మారి కొంత పెద్ద కన్ఫ్యూజన్ కి అయితే దారితీసినట్టయితే కనిపిస్తుంది. అయితే అసలు విషయం ఏంటంటే స్థానికంగా బోయ ఎర్రప్ప అనే వ్యక్తి మీసేవ బాబుగా పిలువబడే ఈయన మీసేవ కేంద్రం ద్వారా ఈ స్టాంప్ పేపర్లతో కొన్ని మార్పులు చేసి మోసానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ స్టాంపు తన భార్య పేరు మీదుగా స్టాంప్ వెండర్ గా వ్యవహరిస్తున్న ఎవరైతే మీసేవ బాబు ఉన్నాడో ఆయన చేసిన ఈ తప్పిదం వల్ల ఈ సమస్యలన్నీ వెలువెత్తాయంటూ ఎస్ఆర్సి కంపెనీ వాళ్ళు అయితే చెప్పుకున్న పరిస్థితి. అంటే చెప్పాలంటే మార్కెట్ విలువ ఏదైతే ఉంటుందో తక్కువగా ఉన్న స్టాంపు పై ట్యాంపరింగ్ చేసి వాటిని ఎక్కువగా విలువకు మార్చి విక్రయించినట్లు అయితే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఒక కంపెనీ ఎస్ఆర్సి కంపెనీకి సంబంధించి జరుగుతున్న కథనం అంటూ బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కీర్తి, మనం చూసుకున్నట్లయితే ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఎందుకంటే ఆ ఎస్ఆర్సి కంపెనీ గతంలో కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఉన్నారో కొంతకాలంగా సంబంధం ఉన్నప్పటికీ ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏదైతే ఆ కంపెనీ నుండి ఆయన బయటకు వచ్చి పరిస్థితి అయితే ఉంది. అంటే తన స్నేహితులు బంధువులు మాత్రమే డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఆ కంపెనీ నిర్వహణ చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కీర్తి, అయితే అంతేగాని ఇప్పుడు ఆయన స్వయంగా ఆ కంపెనీకి ఎటువంటి
ప్రమేయం లేదంటూ ఆయన కంపెనీ వారైతే చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ విషయాన్ని కొందరు రాజకీయంగా వాడుకుంటున్నట్టు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విషయాన్ని తీసుకొని వివాదంగా మార్చాలని చేస్తుందనే ఆరోపణలు అయితే ఎస్ఆర్సీ వాళ్ళు అయితే, తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు అయితే అంటున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రజల్లో ఎమ్మెల్యే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎవరైతే సురేంద్రబాబు ఉన్నారో వారిపైన లేని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికంగా కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడే మనం ఒక విషయం కూడా గమనించే పరిస్థితి ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ఎమ్మెల్యే సురేంద్రబాబు అనేక అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల్లో మద్దతు గెలుచుకున్నారనే పరిస్థితి. ఇప్పుడు అటువంటి వ్యక్తిని ఈ ఘటనతో జోడించి చాలా తక్కువ స్థాయికి రాజకీయంగా తొక్కి వేయాలనే పరిస్థితి కూడా చూస్తున్నారనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంటే ఇది పూర్తిగా కన్ఫ్యూజన్ గానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూసుకున్నట్టయితే 900 కోట్లు ఏదైతే స్టాంప్ కొన్ని బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటూ స్టాంప్ డ్యూటీ ఎగబెట్టారు అంటూ కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. తర్వాత టాటా క్యాపిటల్ ద్వారా 20 కోట్లు ఎగబెట్టారంటూ ఇంకొన్ని ప్రచారాలు అయితే జరుగుతాయి. ఇవన్నీ మొత్తానికైతే రాజకీయంగా ప్రచారాలను కలిగించేస్తే ప్రస్తుతం పోలీసులు, రెవెన్యూ శాఖ విచారణ చేస్తుంది. ఎవరైనా తప్పు చేసినట్టయితే అధికారులు ఆధారాలతో వస్తే వారిపై చర్యలు తప్పవు అంటూ ఇప్పటికే ఆధారాలు చూస్తే ఎమ్మెల్యే అయితే ప్రమేయం లేదంటూ చెప్పుకొచ్చే పరిస్థితి అయితే మొత్తం మీద ప్రజల్లో అయితే భయాందోళన రాకుండా నిజం మాత్రమే తెలిసేలా చర్యలు తీసుకోవాలంటూ మీ సేవ వ్యవస్థ మీద కానీ లేదా నియోజకవర్గ నాయకుల మీద కానీ అపోహలు కలగకుండా ఇంతవరకు ఏదైతే అపోహలు అంటూ బయటకు వచ్చాయి ఇదంతా మా దగ్గర సమాచారం ప్రకారమే ఇది ఒక పరిమితి వ్యక్తి చేసిన తప్పుగా రాజకీయంగా పెద్ద మలుపు తిప్పే ప్రయత్నాలు జరుపుతున్నట్లు అనిపిస్తున్న పరిస్థితి కీర్తి. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే కీర్తి స్థానికంగా ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో ప్రజలు కూడా ఈ సమయంలో ఎమ్మెల్యే గారికి మద్దతుగా నిలవాలంటూ ఆయనకు వాళ్ళ కాన్స్టిట్యున్సీ వైజ్ అంటూ పిలుపునిచ్చే పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాం కీర్తి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారని తెలిపారు. ఇక తన ఫోన్ అనేక సార్లు ట్యాపింగ్ అయిందని చెప్పారు. నాయకుల ఫోన్లను మాత్రమే కాకుండా వారి గన్మెన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. 2018లో తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడే తనను ఓడించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కమిటీలు వేస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈటల ప్రశ్నించారు. బాధితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ సంచలనం రేగింది. ఖచ్చితంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశారనేది ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు లేకుంటే జడ్జీలు, లాయర్లు లేకుంటే దానికి సంబంధించిన జర్నలిస్టులు అనేక సినీ నటి వారి ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ అయ్యాయని గతంలో అనేక మార్లు ఫిర్యాదు చేస్తున్నారు. లేకుంటే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ యొక్క సిట్టు ఏ విధంగానైతే ఈ యొక్క విచారణ చేపడుతుందో దానికి సంబంధించిన ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ జరిగాయనేది మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అయిన వారికి స్వయంగా సిట్ అధికారి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ యొక్క ఫోన్ ట్యాప్ అయింది, ఖచ్చితంగా మీరు ఈ యొక్క సిట్ ఆఫీస్ కార్యాలయానికి వచ్చి మీ యొక్క వాంగ్మూలం ఇవ్వాలని చాలా సార్లు చాలా మందికి ఫోన్ చేశారు. మనం చూసినట్లయితే హుజరాబాద్ రాజకీయాలను ఓడించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మార్లు ఉప ఎన్నికల్లో వారి గంటలతో సంబంధించిన అనేక దగ్గర ఉన్న వారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అదే విధంగా నన్ను ఓడించడానికి ఫోన్ ట్యాప్ చేశారు. అదే విధంగా నేను బీజేపీలో చేరాననే ఆ ఉద్దేశంతో నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు. అందుకు సంబంధించి ఖచ్చితంగా నన్ను కానీ లేకుంటే నా యొక్క డ్రైవర్లు, నా యొక్క గన్మెన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది అయితే సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు సిట్ కార్యాలయం ముందు కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఖచ్చితంగా వారి పైన ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలనేది ఈటల రాజేందర్ చెప్పారు. దీనికి సంబంధించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన నాటి నుండి ఇప్పటి వరకు ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి, వారిని ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాంటి వారిని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే చేస్తారు దేశ ద్రోహులు లేకుంటే మావోయిస్టులకు సంబంధించిన వారి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. దానికి సంబంధించి
ఖచ్చితంగా వారి ఆ ఫోన్లను ట్యాప్ చేయడానికి ముందు పర్మిషన్ అలా కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛను కలిగించడానికి ఈ యొక్క ఫోన్ అయితే ఈటల చేశారు. ఖచ్చితంగా నా యొక్క ఫోన్లు, నా యొక్క గన్మెన్లు అంటే నా యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించాలంటూ ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, తక్షణమే తీసుకోవాలని అయితే ఎంపీ ఈటల రాజేందర్ అయితే ఖచ్చితంగా అధికారులను అయితే ఆదేశించారు. ఓకే, థ్యాంక్ యూ సాల్మాన్.